ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో ఇవాళ తేల్చబోతోంది టీడీపీ. దీనికోసం కొద్ది రోజులుగా కూటమి కసరత్తు చేస్తూనే ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రకటన రాబోతోంది. 5 ఒక స్థానానికి ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేశారు. మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీలో ఉన్నారు. ఇందులో సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉంది తెలుగుదేశం పార్టీ. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ఇవాళ క్లారిటీ రాబోతోంది. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో క్లిష్టంగా మారిపోయింది ఎంపిక. 2027 లోపు మండలిలో మరో 23 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అప్పుడు అవకాశం ఇస్తామంటూ కొందరికి నచ్చజెపుతోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్ కోసం 30 మంది పోటీ పడుతున్నారు. బీసీల నుంచి రేసులో ప్రధానంగా బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి పేరు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్ పరిశీలనలో ఉంది. రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కూడా రేసులో ఉన్నారు. ఇటు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్ పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు పరసారత్నం పేరుని కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి కేఎస్ జవహర్ పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. మరో 2 నేతలు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారికి తర్వాత అవకాశం ఇస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా టికెట్ కోసం తీవ్రమైన పోటీనే కనిపిస్తోంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కి మొన్న టికెట్ దక్కలేదు. ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. అలాగే అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తోన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరు కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లు పరిశీలిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబును కోరారు. అలాగే రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముక్కా రూపానందరెడ్డి రేప్ ఆయన పేరు కూడా తెరపైకొచ్చింది. కాపు సామాజిక వర్గం నుంచి 2 పేర్లు పరిశీలిస్తున్నారు. వంగవీటి రాధాకి ఈసారి అవకాశం ఇస్తారా, లేదంటే వచ్చే ఏడాది ఖాళీ అయ్యే సీట్లలో ఒకటి ఆయనకు ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. రాధాకి న్యాయం చేస్తామని గతంలోనే అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక ఎమ్మెల్సీగా ప్రస్తుత టర్మ్ లో రిటైర్ అవుతున్న అశోక్ బాబు రెన్యువల్ కోరుతున్నారు. అధిష్టానం ఆయనకు మరొక ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సింది. ఇక క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా 2 పోటీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లు ఆయన్ని మరి ఇప్పుడే మండలికి పంపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు మంతెన సత్యనారాయణరాజు కూడా పెద్దల సభకు వెళ్లాలని చూస్తున్నారు. అధినేత నిర్ణయం ఏంటనేది ఇవాళ తెలియబోతోంది. ఈ దఫాలో బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మండలిలో స్థానం కోసం చూస్తున్న మాధవ్, సోము వీర్రాజులున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ కోరుతున్నారు మాధవ్. ఇక సోము వీర్రాజు పేరు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే ఇవాళ క్లారిటీ వస్తుంది.